వెల్కమ్ టు నా కవర్ అప్డేట్స్. బిగ్ బ్రేకింగ్ న్యూస్. తెలుగుదేశం పార్టీకి ఇంకా బీదా మస్తాన్ రావు గారు లేరు. గత నెల రోజులుగా అదిగో పులి ఇదిగో పులి అన్నట్టుగా అదిగో బీజేపీలోకి బీదా ఇదిగో వైసీపీలోకి అన్నట్టు జరిగిన ప్రచారానికి మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీదా మస్తాన్ రావు గారు తెరదించారు. 6వ తేదీ సాయంత్రం 5 గంటలకు బీదా తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి పంపించారు. బీదా వైసీపీలో చేరే రోజు నియోజకవర్గంలో తన అభిమానులతో పెద్ద అట్టహాసంగా ఉండొచ్చని అందరూ ఊహించారు. ఆ ఊహలకు దూరంగా నిరాడంబరంగా జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పించుకుంటున్నారు. బీదా వైసీపీ తీర్థం తీసుకుని వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని తన అభిమానులతో వైసీపీ నాయకులతో కలిసి మాట్లాడిన అనంతరం అట్టహాసంగా సభను నిర్వహించే ఆలోచనలో బీదా ఉన్నట్టు తెలుస్తుంది. బీదా మస్తాన్ రావు చేరిక వెనుక ఆయన చిరకాల మిత్రుడు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి హస్తం ఉన్నట్టు తెలుస్తుంది. విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రిని ఒప్పించి తన మిత్రుడైన బీదా మస్తాన్ రావుకు రాజ్యసభ ఎంపిక చేయిస్తున్నట్టు వార్తలు వినపడుతున్నాయి. ఇది ఇలా ఉంటే కావలి నియోజకవర్గంలో బీదాకు రాజకీయ ప్రతినిధిగా ఉన్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా బీదా రాకను అడ్డుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో బీదా వైసీపీలోకి చేరి నల్లేరు మీద నడకలా అయింది. ప్రతాప్ కుమార్ రెడ్డి ఇటీవల బీదా చేరికపై వ్యాఖ్యానిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ బలోపేతానికి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను అని చెప్పడంతో బీదాకు వెల్కమ్ ద్వారాలు తెలుసుకున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మొదటి నుంచి రామిరెడ్డి బీదా మస్తాన్ రావు పట్ల వ్యతిరేకత లేదు. బీదాను అన్నా అన్నా అంటూ ప్రతాప్ రెడ్డి సంబోధించేవారు కానీ ఆయన్ని పరుష పదజాలాలతో విమర్శించే దాఖలా లేదు. అయితే బీదా సోదరుడు శాసన మండలి సభ్యులు బీదా రవిచంద్ర మాత్రం ఎన్నో సభల్లో పచ్చిగా విమర్శించిన దాఖలాలున్నాయి. గత 5 ఏళ్లు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్యకర్తల్ని కావలి నియోజకవర్గంలో రవిచంద్ర అష్ట కష్టాలు పెట్టాడన్న బాధ ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇప్పటికీ ఉంది. అందువల్ల బీదా రవిచంద్రను మాత్రం ప్రతాప్ అడ్డుకొని ఉండేవారు. గత 10 ఏళ్లుగా కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులతో కార్యకర్తలతో అభిమానులతో బీదాకు మంచి అనుబంధం ఉంది. దాంతో తెలుగుదేశం నుంచి ద్వితీయ శ్రేణి నాయకులు బిఎంఆర్ తో పాటు వైసీపీలోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరో కొందరిలో తప్ప చాలా మందిలో మాత్రం ఆనందం వెల్లువరిస్తుంది. కొందరైతే కరెక్ట్ టైంలో మా నాయకుడు బీదా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారని వ్యాఖ్యానించడం విశేషం. ఓకే ఫ్రెండ్స్, బీదా మస్తాన్ రావు గారు వైసీపీ పార్టీలోకి వెళ్లటం గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కావలి అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.